టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. కుదబక్షపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 90 మంది విద్యార్థులకు గాను టై అండ్ బెల్ట్ మరియు క్రీడా వస్తువులు పంపిణీ కార్యక్రమంలో అదేవిధంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 80 మంది విద్యార్థులకు టై అండ్ బెల్ట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మర్రిగూడ మండల ఎస్ఐ రంగారెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. మాదక ద్రవ్యాల వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి, సోషల్ మీడియాను బాలబాలికలు కేవలం జ్ఞానం గురించి మాత్రమే ఉపయోగించాలని అవగాహన కల్పించారు. పాఠశాలకు టై అండ్ బెల్ట్ క్రీడా వస్తువుల్ని ఇచ్చిన మాతంగి నవీన్ గారు విద్యార్థుల విద్యలో రాణించాలని, విద్య మాత్రమే సమాజాన్ని మార్చగలదని కోరారు. ఈసారి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తుది ఫలితాల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకర్స్ కి ప్రథమ బహుమతి 5,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 3,116 రూపాయలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు కె హరిప్రసాద్, ఎస్ వెంకటేష్, సేవక్ నెట్ సేవా నిర్వాహకులు ఎన్ గణేష్, ఆర్ గణేష్, ఎస్ వినయ్, కె నరసింహ, ఎస్ శ్రవణ్, ఎం సాయి, ఎస్ సాయి, వి తిరుమలేష్, ఎం కుమార్, ఎం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేను మన యొక్క గత సంవత్సరం మీ యొక్క సీనియర్స్ అయినటువంటి 10వ తరగతి విద్యార్థులకు చాలా బిగ్ కంగ్రాట్ చెప్తున్నాను. ఎందుకంటే 100% అందరూ వచ్చిందని తెలిసింది. నిజమేనా మేడం? ఓకే, వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను. ఈరోజు ఈ కుదాక్షపల్లి జడ్పీసీ హై స్కూల్లో ఈ మాతంగి ఈ పూర్వ విద్యార్థి మాతంగి ప్రవీణ్ ఏర్పాటు చేసిన ఈ టై బెల్ట్ మరియు ఈ స్పోర్ట్స్ కిట్స్ ప్రారంభానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచేందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో ఈ చెప్పాల్సిన ప్రవీణ్ చెప్పేసిండు, మాకేం సబ్జెక్ట్ ఏం లేకుండా. ఇప్పుడు ప్రవీణ్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ మీరు అప్ టు 10th క్లాస్లో చదువుకుంటారు, కానీ మీకు సొసైటీ, సమాజం ఇంకా ఏముంది, నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ఏంది, నెక్స్ట్ ఏమేమి చదువుకోవాలి అనేది క్లియర్గా ఇంకా చెప్పిండు. మీరు ఇక్కడితో ఇంకా మొత్తం అయిపోలేదు చదువు. 10th అయిపోయినాక ఇంటర్ ఉంటుంది, ఇంటర్ అయిపోయినాక డిగ్రీ ఉంటుంది. మీరు డిగ్రీ అయిపోయే వరకు కూడా కొద్దిగా ఇంటర్ అయిపోయినాక బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైనా అక్కడ వరకు మీరు స్టడీ కాన్సన్ట్రేషన్ అవుతాయి. తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇంట్రెస్ట్గా మీరే చదువుకుంటారు. ఈ యొక్క ఏజ్లోనే మీరు స్టడీ మీరే కాన్సన్ట్రేట్ చేస్తూ వేరే అదర్ విషయాలు మీరే కాన్సన్ట్రేట్ చేయదు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఎక్కువ మొబైల్కి అడిక్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్, మాకు కూడా ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ వాడదు, కానీ ఇప్పుడున్న స్కూల్ పిల్లలు 6 to 10th వరకు ఇన్స్టాగ్రామ్ టోటల్ వాడేస్తారు. ఇంటికి వెళ్తే కదా, అంటే ఈ మధ్యన కరోనా వచ్చిన వల్ల మీకు అప్పుడు ఆన్లైన్ క్లాసుల వల్ల స్మార్ట్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. దానివల్ల మీరు అంతా ఇంటికాడ ఫోన్లు ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక స్కూల్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాక ఈ యొక్క మొబైల్ ఫోన్ చూడడం, దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని అంతే కంటిన్యూ చూడడం, ఈ ఉన్న టైంకి చదువుకోకపోవడం వల్ల మీ యొక్క టైంలో మీరు మీ యొక్క స్టడీలో బ్యాక్ అయ్యి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఈ స్టడీస్లో సక్సెస్ చేసుకోలేకపోతారు. అన్నెసరీ విషయాలలో కూడా బ్యాక్ అయిపోతారు. అందుకే ఇంకోటి, ఈ మాదక ద్రవ్యాల గురించి ఒకటి చిన్న టాపిక్ ఇది రీసెంట్గా మనం జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో ఒక మాదక ద్రవ్య రహిత జిల్లా ఏర్పాటు గురించి ఒక చిన్న కార్యక్రమం ఏర్పడిస్తున్నాం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాలో అసలు మాదక ద్రవ్య వినియోగం అనేది ఉండకూడదు. ఎస్పెషలీ మాదక ద్రవ్యం వినియోగం అనేది ఈ టీనేజ్లో ఏమి తెలియని వయసులోనే అలవాటు పడుతున్నారు. ఎక్కువ మాదక ద్రవ్యాలంటే మనకు గంజాయి అనేది మనకు ఎక్కువ వినియోగంలో ఉంది మన ఏరియాలో. రిమైనింగ్ చెరాసు, హెరాయిన్ కాకుండా గంజాయి ఉంది. మీరు వాటి బారిన పడకుండా, ఒకవేళ అవి ఎవరైనా తాగుతున్నట్టు మీకు తెలిసినా, ఎవరైనా మీ సమాచారం ఉన్నా కానీ మీరు పోలీస్ శాఖకు మీరు చెప్పకుండా కానీ మీ ఎల్డర్స్ కోర్క్ అని చెప్పి కూడా మాకు సమాచారం ఇవ్వచ్చు. అంతేగాని మీరు ఈ తెలియని వయసులో ఈ యొక్క గంజాయి కానీ దీనికని అడిక్ట్ అయితే మీ స్టడీస్ ఫర్దర్గా తీసుకోలేరు, మీ టైం వేస్ట్. ఆ గంజాయికి అడిక్ట్ అయితే మీ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేమంతా కూడా కొత్త స్టాఫ్ అంతా కూడా ఈ జూన్ 13వ తారీఖు నేను జాయిన్ అయ్యాను. మిగతా వాళ్ళు జూన్ 26, జూన్ 24 ఆ రోజుల్లో వచ్చారు. పాత స్టాఫ్ 2 ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా కొత్త. మొత్తం మేమంతా కూడా 9 మంది ఉన్నాం. అంతకుముందు పాఠశాలలో ఏం జరిగింది అన్నది మాకు అనవసరం. ఇప్పుడైతే మేము పాఠశాలలో ప్రతి విద్యార్థి మీద ప్రతి టీచర్ కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. విద్యార్థులందరినీ కూడా పట్టించుకుంటున్నాం. బాగా చదువు చెప్పాలన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా ఎల్లవేళలా వాళ్ళకి కృషి చేయడం జరుగుతుంది. కాకపోతే విద్యార్థులు కొంతమంది చదివిన వాళ్ళు బయటికి నుంచి కొంచెం మా గోడ దగ్గరికి, గేట్ దగ్గరికి రావడం జరుగుతుంది. మేము వచ్చాకైతే అంతకుముందు గేట్లు తీసి ఉన్నాయి. మేమైతే వచ్చాక మార్నింగ్ స్కూల్లో పిల్లలందరూ ఎంటర్ కాగానే గేటుకి తాళం వేసుకుంటున్నాం. తర్వాత ఈవినింగ్ ఒక 15 రోజులు అట్లా వచ్చారు.
కొంచెం గేటుకి తాళం వేశాక కొంచెం తగ్గింది. వచ్చి ఆ గోడ పక్కన అటు చెట్ల వైపున కొంత తిరగడం జరుగుతున్నది. అదొక్కటి కొంచెం ఎస్ఐ గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. మిగతా వాళ్ళు గోడ దూకి కూడా సాయంత్రం కొంచెం స్కూల్ గ్రౌండ్లోకి వస్తున్న విషయం తెలిసింది. ఎందుకంటే చుట్టూ గోడ కొంచెం హైట్ తక్కువ ఉండడం వల్ల అదొకటి. అదేవిధంగా మాదక ద్రవ్యాలన్న విషయం మాత్రం మీ అందరికీ తెలుసు. మనకి ఇది నల్గొండ జిల్లానే కానీ రంగారెడ్డికి బోర్డర్లో ఉన్నది. విద్యార్థులందరూ కూడా తమకు సంబంధించిన చదువుపై చాలా వరకు దృష్టి పెట్టడం జరుగుతున్నది. కాకపోతే కొంతమంది పాఠశాలకు సరిగా రాకుండా ఉండడం జరుగుతున్నది. విద్యార్థులందరూ కూడా పాఠశాలకు వచ్చే విధంగా బడిబాటకి మేమందరం వచ్చాక ఊర్లో 2 రోజులు తిరగడం జరిగింది. మా ఉపాధ్యాయుల యొక్క కృషి విద్యార్థులందరి మీద ఉంటుంది. మా దృష్టిలో అందరు విద్యార్థులు కూడా సమానమే. మీరందరూ పాత విద్యార్థులందరూ కూడా పాఠశాలలో విద్యార్థులందరూ కూడా చాలా వరకు కృషి చేస్తున్నారు. మేము అడక్కముందే వచ్చి ఇవన్నీ కూడా మాకు ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ముందు ముందు మా యొక్క అవసరాలను తీరుస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదన్నా ఉంటే కంపల్సరిగా తమకు ఇబ్బందులు ఉంటే అందరూ కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా పాఠశాలకి విద్యార్థులందరూ కూడా వస్తున్నారు. కొంతమంది ఇక్కడ బండ్లు వేసుకొని కూడా కొంతమంది రావడం జరుగుతుంది ఉదయం సాయంత్రం. కొంచెం అదొకటి గ్రామ పెద్దలు కొంచెం తమ దృష్టికి తీసుకొస్తే కొంచెం వాళ్ళని రానియకుండా చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు హై స్కూల్లో ఉన్న విద్యార్థులు వల్ల మా పిల్లలు చెడిపోతున్నారు అని ఇక్కడ నుండి ఒక 4-5 పిల్లలు మేము వచ్చాక హాస్టల్కి తీసుకెళ్ళారు. ఎందుకమ్మా మేము కంపల్సరీగా చూస్తాం, మేము పట్టించుకుంటాం, ఉంచండి అంటే కూడా లేదు మేడం, పిల్లలంతా గోడ దూకి వెళ్తుంటారు, బైకుల మీద వెళ్తుంటారు, ఇట్లా మేము గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, సరిగా పట్టించుకోవడం లేదు అంటే కూడా అదేం లేదు, మేము కంపల్సరీగా విద్యార్థులందరినీ కూడా సమానంగా చూస్తామని చెప్పాం. మేమైతే మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం. పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అదంతా కూడా మేము వచ్చాకైతే చాలా వరకు మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. ప్రతి టీచరు ప్రతి విద్యార్థి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. గేటుకైతే ఉదయం లోపలికి రాగానే తాళం వేస్తాను. ఎవరన్నా వస్తే తప్ప గేటు తీయట్లేదు. పీడీ సార్ మాత్రం గ్రౌండ్లోనే ఉంటున్నారు. ఎవరన్నా అవసరం ఉంటేనే వాళ్ళు దేనికి వస్తారో కనుక్కొని మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. మా యొక్క విద్యార్థుల యొక్క దృష్టిలో ఈసారి 10/10 లాస్ట్ ఇయర్ 10th డ్యూటీ నేనే మరి కూడా మోడల్ స్కూల్లో చేశాను. ఈ 10th 10/10 రాలేదు కానీ 8 పాయింట్స్ వచ్చాయి ఈ స్కూల్ పిల్లలకి. 100% రిజల్ట్ రావడానికి నేను అక్కడ డ్యూటీ చేయడం జరిగింది. కాకపోతే ప్రమోషన్ మీద ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈసారి విద్యార్థుల్లో కంపల్సరిగా 10/10 పాయింట్లు తేవడానికి విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహిస్తూ బాగా చదువు చెప్తూ వాళ్ళందరూ బాగా చదివే విధంగా పై స్థాయికి ఎదిగే విధంగా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కృషి చేస్తామని చెప్తున్నాను. విద్యార్థులందరూ కూడా బాగా చదవాలని కోరుకుంటున్నాను. మా ఉపాధ్యాయ బృందం నుంచి ఒక మాట్లాడవచ్చు.